నవంబర్ 5, 2024కి కరెక్ట్గా యుఎస్ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దగ్గర ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ప్రజాప్రతినిధులుగా చెప్పుకునే ఎంపీస్ కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి, అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపయోగించే భాష చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. చాలామంది వినలేని పరిస్థితి కూడా ఉంటుంది. దాదాపు అటువంటి భాషనే యుఎస్ఏలో కూడా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకి ఇటీవల జరిగిన ఒక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జో బైడెన్ గ్రూప్ని బురదలో తిరిగే పందులు మరియు ఈ ప్రతిపక్ష నాయకులు వీళ్ళంతా కూడా దాదాపు సమానం అని చెప్పి మన ప్రెసిడెన్షియల్ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంతకన్నా అత్యంత ఘోరమైన విషయాల్ని ట్రంప్ ప్రస్తావించడం జరిగింది. వీటిని పత్రికలు ఎడిట్ కూడా చేస్తున్నాయి.